గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడే కు స్వాగతం. నేను మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి సన్నిహితులు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, కక్ష సాధింపు ధోరణి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా పురుడు పోసుకుంటా ఉంది. దీనికి రాజకీయాల్లో మాటే పెట్టుబడి. నోటి నుంచి వచ్చేటటువంటి మాటే, ఆ మాట పొదుపు ఉంటే రాణిస్తారు. నోరు జారితే అధికారం జారిపోతుంది. ఇది 2 సందర్భాల్లో రుజువైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నారు. అలాంటి గెలుస్తాడన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం దొంగ అని ముద్ర వేసిన తర్వాత ఓడించగలిగాం. ఇక జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు, కాబోడు. అతను ఏదైనా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అని అనిపించుకోవాలంటే సినిమాలు తీసుకోవటం మంచిదని ఎగతాళి చేసినటువంటి వీళ్ళు తప్పకుండా తాము అధికారం శాశ్వతం అని భావించి మరి జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళ చేత వేదిక మీద బూతులు తిట్టిస్తూ, జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన కూడా చేస్తూ, జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి మాట్లాడుతూ, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గడిపినటువంటి చంద్రబాబు నాయుడు అహంకారాన్ని మనం చూశాం. అహంకారం వల్ల, అతని ప్రవర్తన వల్ల అధికారాన్ని కోల్పోయిన మాట నిజం. మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అతీతుడు కాలేకపోయాడు. ఈయన అధికారంలోకి వచ్చాడు అంటే కేవలం ఈయన ప్రజా సంకల్ప యాత్ర వల్ల, లేకపోతే ఈయన మీద ప్రజలుంచినటువంటి నమ్మకం వల్ల మాత్రమే వచ్చానని చెప్పేసి అనుకున్నాడు. కానీ చంద్రబాబు యొక్క దుర్మార్గాల వల్ల, చంద్రబాబు యొక్క ప్రవర్తన వల్ల, చంద్రబాబు యొక్క పరిపాలన తీరు వల్ల కూడా అతని పట్ల విసుగు చెంది ఇతనికి అధికారాన్ని అప్పచెప్పారన్న స్పృహని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉండగా తప్పులు చేశాడో అదే తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మంత్రుల చేత మరి చంద్రబాబు నాయుడిని పదే న్యూనతపరుస్తూ, తిట్టిస్తూ, చంద్రబాబు నాయుడు జపం చేపిస్తూ, గతంలో ఇక్కడ ఎమర్జెన్సీ కాలంలో ఘోరంగా ఓడించారు ఇందిరాగాంధీని ఓడించిన తర్వాత జనతా పార్టీ వాళ్ళు వీళ్ళ పరిపాలన వీళ్ళు చేయకుండా ఇందిరాగాంధీ జపం చేసి, ఇందిరాగాంధీని తిహార్ జైలుకు పంపిస్తున్నాం, ఆ జైలుకు పంపిస్తున్నాం, ఈ జైలుకు పంపిస్తున్నాం అని చెప్పేసి ప్రకటనలు చేసి ఇందిరాగాంధీ గురించి జనం ఆలోచించే విధంగా చేసుకున్నారు. వీళ్ళు మధ్యలోనే వీళ్ళ ప్రభుత్వం కుప్పకూలిపోయి అఖండ మెజారిటీతో మరలా ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది. అదే జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల్ని, వ్యక్తిగత దోషాలని, ఎదుటి వాళ్ళని న్యూనతపరచడం, అధికారం శాశ్వతం అనేటటువంటి అహంభావాన్ని ప్రదర్శించడం లాంటివి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయారు. మరి దీంతో చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం రావాలి కదా. గుణపాఠం రాకపోగా రాజకీయమే చేస్తా ఉన్నాడు. ఎంత దుర్మార్గపు రాజకీయాలు చేస్తా ఉన్నాడంటే ప్రజలు అసహించుకునేటంతటి రాజకీయాలు చేస్తా ఉంటారు. తెలంగాణలో తనకు అనుకూలమైనటువంటి మంత్రి, తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మంత్రికి తాకీదులు ఇచ్చేసి లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి కట్టుకున్నటువంటి వాటిని తొలగించమని ఆదేశాలు ఇచ్చేశాడు. అక్కడ హేమంత్ వాసుదేవరావు అనేటటువంటి ఐఏఎస్ అధికారి మంత్రి గారి ఆదేశాలను ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కూడా పాటించేశాడు. తర్వాత వాస్తవాలు తెలుసుకొని అమరాపాలి ఎంటర్ అయ్యి ఏం జరిగింది అని చెప్పేసి విచారణ చేస్తే పై అధికారులు కూడా తెలియకుండా
ఆ వాసుదేవరావు గారు చేశారు అని చెప్పేసి తెలిసిన తర్వాత అతన్ని పోస్టింగ్ లేకుండా కూడా ఊస్టింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆ ధోరణి నుంచి, ఆ విధానం నుంచి మాత్రం మనిషి మారలేదు, మారబోడు అంటానికి ఉదాహరణ ఏంటంటే, కోడెల శివప్రసాద్ లాంటి ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారినే ముద్ర వేయడానికి ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డాడు. ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచరు, ముఖ్యమంత్రి పదవి పోగానే ఆయన చక్కగా వివరంగా పలాని ఆర్టికల్స్ నా దగ్గర ఉన్నాయి, వీటికి ధర కట్టినా సరే, ఈ వస్తువులు మీరు తీసుకువెళ్ళినా సరే అని చెప్పేసి వెంటనే లేఖ రాశారు. వేరేజ్ అప్పుడు ఇతను కోడెల శివప్రసాద్ గారు ఆ పని చేయాల. అమరావతికి రావాల్సినటువంటి ఫర్నిచర్ ని తన ఇంటికి తరలించుకున్నాడు. అధికారులు గుర్తించేంత వరకు కూడా ఆ విషయాన్ని బయట పెట్టనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారిది అలా, జగన్మోహన్ రెడ్డి గారిది అలా కాదు. చాలా ఆనెస్ట్ గా ఉన్నాడు. ఇక రెండో అంశం, ప్రజా దర్బార్ కూల్చివేత. ఆ శకలాలు తొలగించకుండా ఒక సాడిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ శకలాలు నేను రోజు చూస్తూ కుంగిపోవాలి, కుమిలిపోవాలని చెప్పేసి ఆ శకలాలను కూడా అక్కడ తొలగించలేదని తాను ముందు మాట్లాడి తన మీడియా చేత ప్రచారం చేయించి రాజకీయ ప్రయోజనం పొందాడు. ఇప్పుడు మరలా ఆ శకలాలను అలాగే ఉంచుతాడంట. ఇప్పుడు కూడా ఆ శకలాల నుంచి రాజకీయ ప్రయోజనం, శాశ్వత రాజకీయ ప్రయోజనాలు ఈయనకు కావాలంట. ఎందుకంటే భవిష్యత్తు తరాల వాళ్ళకి జగన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ప్రజల కోసం కట్టించినటువంటి ఒక ఆవాసాన్ని కూల్చివేశాడు అనేటటువంటి చరిత్ర రాబోయే తరాలకు కూడా తెలియాలిగా అంట. అంటే ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తా ఉన్నాడు. ఇక ఋషికొండని బోడిగుండ అన్నారు, ఆగుండ అన్నారు, ఆక్రమించుకున్నాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంతానికి ఆక్రమించుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆక్యుపై చేశాడా? మీ మామగారు అయినటువంటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అక్కడ 11 ఎకరాలని చదువును చేసి అక్కడ హరిత రిసార్ట్స్ కట్టలేదా? అదే విధంగా అంతకన్నా అద్భుతమైనటువంటి కట్టడాలను కట్టి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పేటటువంటి 500 కోట్లే ఖర్చు అయిందని అనుకుందాం. 500 కోట్ల రూపాయల ఖర్చులో 1,40,000, మీ పత్రికలు రాసిన ప్రకారమే 1,42,000 చదరపు అడుగులు, సుమారుగా ఒక 300-400 తక్కువ, దీనికి 1,42,000 చదరపు అడుగులు నిర్మాణాన్ని 500 కోట్ల రూపాయలతో అక్కడ చేసి ప్రభుత్వ ఆస్తిగా దాన్ని అక్కడ తయారు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైపుణ్యత అక్కడ కనిపిస్తుంది కదా. దానిని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని బయటకు లాగి అంటే భారతి కోసం నిర్మించినటువంటి కట్టడం అంటది. అంటే మీరు మీ హయాంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కదా, డబ్బులు ఇచ్చినటువంటి కట్టినటువంటి అసెంబ్లీ భవనాలు ఇవన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు కట్టుకున్నారని చెప్పేసి అనొచ్చా? ఏదైతే ప్రభుత్వం టూరిజం శాఖ ఉందో, టూరిజం శాఖ దగ్గరని అనుమతితోటి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏదైనా ఉందంటే ఒక తప్పు ఉంది ఇక్కడ. ఏమిటంటే ఎందుకు చెప్పకుండా ఎందుకు కట్టవలసి వచ్చిందంటే, ఆయన విశాఖను పాలనా రాజధానిగా చేసుకొని విశాఖ నుంచి ఆయన పరిపాలన కొనసాగించాలి అని చెప్పేసి అనుకున్నటువంటి క్రమంలో మీరు కోర్టులకు వేసి ఇక్కడ నుంచి రాజధానిని తరలించడానికి వీలు లేదని చెప్పేసి కోర్టుల్లో 3 రాజధానుల బిల్లును అడ్డుకున్నారు. కోర్టుల్లో ఒక అడుగు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. సాంకేతిక పరమైనటువంటి సమస్యలు రాకుండా, ఏం కడుతున్నాడో అర్థం కాకుండా టూరిజం డెవలప్మెంట్ కింద కడుతున్నాడు అనే విధంగా కట్టాడు. బహుశా క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని కట్టి ఉండవచ్చు. కానీ మరి 1,42,000 చదరపు అడుగుల్ని మరి 500 కోట్లకి పూర్తి చేశాడు అంటే మరి మీరు ఎంతెంత రేట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? దానికి తీసుకొచ్చి భారతి కోసం, సీ వ్యూ కోసం
అని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా పత్రికల చేత రాపిస్తూ మీరు కూడా మీ నోటితోటి మీరు కూడా విమర్శలు చేస్తూ మంత్రులు సైతం విమర్శలు చేస్తూ ఉన్నారంటే ఇంట్లో వాళ్ళని బయటకు లాగటం కాదా? మీరు చూసుకోండి రాజకీయంగా. మధ్యలో భారతి గారు ఏం చేశారు? భారతి గారు మీరు దాంట్లో ట్వీట్ చేశారు, చక్కగా ట్వీట్ చేశారు, ఫేస్బుక్ లో చేశారు, మీ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు, అధికారిక తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ లో చేశారు. ఏం చేశారు? సామాన్యులకేమో 430 అడుగుల్లో ఇల్లంట, ఈయనకేమో 1,42,000 అడుగుల్లో ఇల్లంట అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు కంపారిజన్ చేశారే. సామాన్యులకు 430 అడుగుల ఇల్లు అయినా సరే ఇవ్వటానికి నువ్వెందుకు ప్రయత్నించలేదు? నువ్వెందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇచ్చినటువంటి 430 అడుగుల ఇంటిని సమాధితో నువ్వు పోల్చినటువంటి అహంకారివి అవునా కాదా అని ప్రజలు ఆలోచిస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇదైనా ఇచ్చేటటువంటి మనసున్నవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ఇచ్చిన కొద్దిదాన్ని లేనివాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీడ లేనివాడికి తెలుస్తుంది. ప్లాట్ఫారాల్లోనూ ఓవర్ బ్రిడ్జిల కింద తలదాచుకునే వాళ్ళకి తెలుస్తుంది దాని విలువేంటో. మరి దాన్ని నువ్వు సమాధితో పోల్చావే, అప్పుడు నువ్వెంత అహంకారం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు? మిమ్మల్ని ఎంత అహంకారం అనుకోవాలా? ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు. మీరేదో నేర్చుకున్నారు అని చెప్పేసి అనుకున్నాం. నేర్చుకోకపోగా మీ యొక్క అహంకారంతో, మీ యొక్క పక్షపాతంతో ప్రతిపక్ష నేతలను సాధించేటటువంటి మీ ధోరణిని మీరు కొనసాగిస్తున్నారు అనడానికి మీ మీడియాని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు పంపించి అక్కడ మీ నాయకులని మీ మీడియా వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ బయటకు వచ్చి ఏదైనా రెచ్చిపోతారేమో, ఇదేమన్నా గొడవ అవుతుందేమో అని చెప్పి చూడాలని మీ మీడియా చేత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద చర్చ పెట్టిస్తారా? వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటే ఎంత దూరం పోతుంది ఈ దురహంకార ధోరణి మీది? ఎంతప్పటికీ కూడా ప్రజలకు మేలు చేద్దాము, ప్రజలకు ఏదో మనం మాట ఇచ్చాము, ప్రజల్ని ఆశల పల్లకల్లో ఊరేగించాము, ఆ ఆశలు ప్రజల ఆశలు వాళ్ళ ఆకాంక్షలు ఎలా నెరవేరుద్దామనేది కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనే టార్గెట్ చేస్తూ మీ ప్రయాణం సాగింది. ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించకుండా వేలు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపించాలనేటటువంటి మీ తాపత్రయం, మీ తప్పుడు విధానం ఉందే, ప్రజలు హర్షించరు కాక హర్షించరు. మీరు సిగ్గుపడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ చేష్టలను భరించలేక, మీ విధానాలను తట్టుకోలేక 30 మందితోటి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు అంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.